పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం 25వ రాష్ట్ర స్థాయి సినిమా పాటల పోటీలు సరిగమ పాడుతా హాయిగా కార్యక్రమాన్ని ఆకివీడులోని ఆర్య వైశ్య కళ్యాణ మందిరం నందు డిసెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగునని సరిగమ సంగీత పరిషత్ అధ్యక్షులు ఎస్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరిగమ జీవన సౌఫల్య పురస్కార గ్రహీతలు, గాయనీ గాయకులు, ఘంటసాల వారి చిన్న కోడలు ఘంటసాల కృష్ణకుమారి పాల్గొంటారని, రాత్రి సభా కార్యక్రమాల అనంతరం అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహకులు కొల్లి వెంకన్నబాబు, అట్లూరి రంగారావు, బొబ్బులి బంగారయ్య, బైరి రామారావు, చుక్కల నాగేశ్వరరావు తెలిపారు. సరిగమ సంగీత పరిషత్ రజతోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు, అలాగే శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి శ్రీ రఘురామ కృష్ణరాజు గారు, అలాగే ఏపీఐఐసి శ్రీ రామరాజు గారు, అలాగే ఎమ్మెల్సీ గారు జయమంగళ వెంకటరమణ గారు వీరంతా విచ్చేస్తున్నారు. ఈ పరిషత్తు ద్వారా గాయకులుగా ప్రఖ్యాత పేరు వహించిన ధనుంజయ విజయనగరం సింగర్ మన వేదిక మీద నుంచి ప్రైజ్ తీసుకొని ఇవాళ సినిమాల్లో చాలా విస్తృతంగా పాటలు పాడుతున్నాడు. అలాగే రాజు అని మరొక సింగర్, నర్సాపురానికి చెందినటువంటి సింగర్ కూడా చాలా సినిమాల్లో పాటలు పాడడం జరిగింది. ఇంకా మహిళా గాయకులు గాయనిమణులు కూడా చాలా ఉచ్చస్థితిలో ఉన్నారు. ఛానల్స్లో కూడా పాడుతున్నారు మన వేదిక నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇది మాకు చాలా ఆనందమైనటువంటి విషయం. మరి ఇంత భారీ కార్యక్రమానికి ఆర్థిక ప్రోత్సాహిస్తున్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని. అలాగే నాకు సహకరిస్తున్నటువంటి మా సంస్థ సభ్యులు, మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ 15వ తేదీన అందరూ కూడా ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆ మందిరానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. నమస్కారం. గత 25 సంవత్సరాలుగా ప్రఖ్యాత గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీదుగా సరిగమ సంగీత పరిషత్ స్థాపించి మిస్టర్ కోటేశ్వరరావు గారు వ్యవస్థాపక ఉంటూ ఈ పరిషత్తుని నిర్విఘ్నంగా నిరాఘాటంగా అంతర సాధ్యమైన రీతిలో కొనసాగిస్తూ అనేక మంది కళాకారులు, రచయితలు, కవులు, పండితులు, గాయకులు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేసి ఆయన కళా పిపాసుని చాటుకోవడం జరిగింది. అలాగే ఈ పరిషత్తులో పాడిన ఔత్సాహిక యువ గాయనీ గాయకులు ఈరోజు చిత్ర పరిశ్రమలో కూడా మంచి స్థానంలో ఉన్నారు. ఈ పరిషత్ ద్వారా ఇంతమందిని ప్రోత్సహించినందుకు మిత్రులు కోటేశ్వరరావు గారిని అభినందిస్తూ ఈ నెల 15వ తారీఖున జరిగే ఈ సిల్వర్ జూబ్లీ ముగింపు ఉత్సవాల్లో ఆకివీడు పట్టణ మరియు పరిసర ప్రాంతాల సంగీత అభిమానులంతా పాల్గొని విజయవంతం చేసి ఆయనకి అభినందనలు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరిగమ సంగీత పరిషత్ వారి ఆధ్వర్యంలో సుమారు ఘంటసాల యొక్క జ్ఞాపకార్థం ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా అఖండ దీక్షతో పట్టుదలతో కోటేశ్వరరావు గారు సంస్థ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా వెంకటబాబు లాంటి వాళ్ళ సహకారంతో, మా లాంటి వాళ్ళ వర్తభక్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం భారీ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి అతను ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని, మేధావుల్ని కేకేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వటం, వాళ్ళని సత్కరించడం అనేది అలవాటుగా మారింది. నాకు కూడా గతంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. మరి వాళ్ళ అవార్డులు అంటే వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో మరి కోటేశ్వరరావు గారు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి అవార్డులు ఇవ్వడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది కోటేశ్వరరావు ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి కోటేశ్వరరావు 20 సంవత్సరాల నుంచి నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సంవత్సరం 15వ తేదీన ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆకివీడులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరిగమ పాడుతా హాయిగా అనే పేరుతో ఘంటసాల ఆరాధనోత్సవం సరిగ్గా 25వ సంవత్సరం జరుపుకుంటున్నందుకు మా సంస్థ తరఫున పాత్రికేయ మిత్రులందరికీ సంతోషం తెలియజేస్తూ, మా ఫౌండర్ అయిన సింగవరపు కోటేశ్వరరావు గారి కమిట్మెంట్, నిబద్ధతతో ఈ సంస్థను గత 25 సంవత్సరాలుగా నడిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈ సంస్థను దాతల సహకారంతో ఆకివీడులో
దాతలకు ఆకివీడు లాంటి పట్టణంలో దాతలకు కొదవలేదు. కార్యక్రమాలు నిజాయితీతో నిబద్ధతతో జరిపితే చక్కగా మాకు సహకారం అందిస్తారనే దానికి మా సంస్థే ఉదాహరణ. ఈ కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న సింగర్స్ అందరినీ పిలవడం, వాళ్ళు స్క్రీనింగ్ చేసి నిబద్ధత కలిగి నిజాయితీ కలిగిన జడ్జెస్ ద్వారా, సంగీతంలో ప్రావీణ్యులైన జడ్జెస్ ద్వారా ఫిల్టర్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ గ్రాటిట్యూడు లేకపోతే ఆ కమిట్మెంటు మా సంస్థకి ఉందని ఉభయ రాష్ట్రాల్లో సింగర్స్ అందరికీ తెలుసు. ఇది ప్రధానంగా దాతల సహకారంతో జరుగుతుందని సంతోషిస్తున్నాం మేము.